పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 60వ వచనమును మనము ఈ ఉదయకాలంలో ధ్యానిద్దాం. నీ యవ్వన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో ప్రభు మనకు దేవుడు చేసినటువంటి నిబంధనలను నేను జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేసుకుంటాను అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ యవ్వన దినములలో నీవు ప్రభువుని నమ్ముకున్న ఆరంభ దినములలో యేసయ్యా నువ్వు నా రక్షకుడు, నన్ను నడిపించువాడు అంటూ మరి నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించిన దినములలో ఆయన నీతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చేసిన నిబంధనలు మనం మర్చిపోవచ్చు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోవచ్చు, కానీ ప్రభువు సమస్తమును గుర్తు పెట్టుకునేవాడు. ఆయన మరువని దేవుడు. ఆయన సమస్తమును తగిన కాలములో జ్ఞాపకం చేసుకొని నెరవేర్చి స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం తెచ్చుకొని ఒక నిత్య నిబంధన చేసి దాన్ని స్థిరపరుస్తానని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం నడిచే మార్గములు దేవుడు మనకిచ్చినటువంటి, దేవుడు మనతో చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకముగా ఒకవేళ జరుగుతూ ఉండొచ్చు. మన పరిస్థితులు దానికి విరోధంగా కనిపిస్తూ ఉండొచ్చు. ప్రభువు నాకు ఇచ్చినటువంటి వాగ్దానములు ఏమైనాయి, ప్రభువు నాతో చేసిన నిబంధనలు ఏమైనాయి, మరి ప్రభువు నన్ను ప్రేమించి ఆయన తన సొత్తుగా చేసుకొని ఆయన నాతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వ్యర్థమేనా, లేదా దేవుడు నన్ను ఆదరించి బలపరుచుటకు చెప్పినటువంటి వాగ్దానములన్నీ ఇక స్థిరపడవా అని మనము కృంగిపోతున్నట్లయితే, పడుతున్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు, నీవు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. హల్లెలూయా. నీవు ఆ యవన కాల ప్రేమను విడిచిపెట్టినా నేను నీతో చేసిన నిబంధనను మర్చిపోలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. తిరిగి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తిరిగి నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నిబంధనను జ్ఞాపకం తెచ్చుకొని ఒక శాశ్వతమైన నిబంధన నీకుపై నేను చేస్తాను. హల్లెలూయా. నేను తిరిగి ఆ నిబంధన ప్రకారం నడిపించడం కాదు, కానీ శాశ్వతమైన నిత్యమైన నిబంధన నేను నీ జీవితం పట్ల చేసి దాన్ని నేను స్థిరపరచబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు స్థిరపరచగా దానిని తొలగించువాడు ఎవరు? ప్రభువు నిర్ణయించగా ఆ నిర్ణయాన్ని మార్చివేయగలిగిన, తిప్పివేయగలిగిన వాడు ఎవరు? కాబట్టి దేవుడు ఏది నిర్ణయించాడో, ఏది స్థిరపరిచాడో దాన్ని నెరవేర్చుటకు కూడా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితం పట్ల ప్రభువు కలిగినటువంటి ఉద్దేశములన్నీ కూడా ఆయన నిశ్చయంగా సఫలపరుస్తాడు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా కనపడకపోయినా, విరోధముగా ఉంటూ ఉన్నా, సమస్త పరిస్థితులు మనకు విరోధమైపోయి ఉన్నా, ప్రభు మటుకు ఎప్పుడు మనకు విరోధి కాలేదు. ప్రభు ప్రతి స్థలములో, ప్రతి సమయంలో ఆయన నీ పక్షమున నిలబడి స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. హల్లెలూయా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. హల్లెలూయా. కాబట్టి
క్రీస్తునందు దేవుడు ఏం చేస్తాడంట, తిరిగి మనలను నిలబెడతాడు. హల్లెలూయా. క్రీస్తు మనకు సమస్తమై ఉన్నాడు. ప్రభు అయిన యేసునందు మనం ఉంచినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్ములను స్థిరపరచి అభిషేకించేవాడు దేవుడే. హల్లెలూయా. దేవుడు మనల్ని అభిషేకించి ఆయన తన సొత్తుగా చేసుకుని మనలను విడిచిపెట్టేవాడు కాదు. అభిషేకించిన దేవుడు క్రీస్తునందు నిశ్చయముగా నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 147వ కీర్తనలోకి మనం వెళ్తే 147వ కీర్తన 2వ వచనము 3వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను తిరిగి కట్టడానికి శక్తిమంతుడు. నీ జీవితాన్ని నిర్మించడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ ప్రతి పరిస్థితుల్లో నువ్వు కూలిపోక నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడిగా, నీ జీవితాన్ని కట్టే దేవుడిగా నీకు సహాయము చేయడానికి, నిన్ను బలపరచడానికి నీ వెంట ఉన్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చెదిరిన ఇశ్రాయేలును ఆయన పోగు చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఏది నిన్ను విడిచిపోయినట్టు అనిపిస్తున్నా, ఏది నీ జీవితాన్ని తొలగిపోయినట్టు అనిపిస్తున్నా, నీ సొంత వారు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ప్రేమిస్తున్న వారు నీకు దూరం అయిపోయినా, మరి నీ హృదయమునకైనటువంటి ప్రతి గాయమును ఆయన ఏం చేస్తాడు, తిరిగి కట్టి చెదరిన వారిని ఆయన పోగు చేస్తాడంట. హల్లెలూయా. తిరిగి కుటుంబాలను ఆయన కడతాడు, నిర్మిస్తాడు, బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడు, బాగు చేస్తాడంట. చెదిరిపోయినటువంటి గుండె, మరి కృంగిపోయినటువంటి గుండె కలిగి ఈ దినమున నువ్వు దిగులుతో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీ యొక్క గుండెను నేను బాగు చేస్తాను. చెదిరిపోయినటువంటి గుండె, మరి నలిగిపోయినటువంటి హృదయం కలిగి నువ్వు ఉన్నట్లయితే నేను బాగు చేస్తాను, నీ గాయము నేను కట్టువాడనే ఉన్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనంలో 146లో వాక్యం చెప్తుంది, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకు విరోధంగా ఉన్నటువంటి భక్తిహీనులు బట్టి, మరి నీకు విరోధంగా కూడినటువంటి శత్రువులను బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన దీనుల పక్షం నిలుస్తాడు, దీనులను ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవుడు మరి బలము కలిగిన వారిని, గర్విష్ఠులను ఆయన అనగదొక్కుతాడంట, కానీ దీనులనైనా లేవనెత్తు దేవుడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన నిన్ను లేవనెత్తే స్థితిలోనే ఉంచి ఉన్నాడు. ఆయన నిన్ను స్థిరపరిచే స్థితిలోనే ఉంచి ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టిన స్థితిలో ఆయన లేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13, 14 వచనాల్లో 147వ కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తున్నాడు, నీ యొక్క ఇంటి గడియలను ఆయన నేను బలపరుస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ గుమ్మం యొక్క గడియలు బలపరిచే దేవుడు ఆయన. ఏమైపోతుందో నా జీవితం, ఏమవుతుందో నా కుటుంబం నువ్వు అనుకుంటున్నట్లయితే నిన్ను బలపరిచే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నీ మధ్య నుండి ఆయన నీ కుటుంబాన్ని దీవించుటకు శక్తిమంతుడైన దేవుడు, అంతి బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అన్ని పరిస్థితుల్లో కూడా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను స్థిరపరచడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు నన్ను బలపరుస్తాడు, నా కుటుంబాన్ని
సరిచేస్తాడు, నా పరిస్థితులను సరిచేస్తాడంటూ మనం ప్రభు యందు నిరీక్షణ నుంచి ముందుకు నడచాలి. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా. ఎటువంటి పోరాటాలు గుండా నువ్వు నడుస్తున్నా కూడా సమాధానం కలగజేసే దేవుడు మన వెంట ఉన్నాడు. సమాధానం అనుగ్రహించే దేవుడు నీ వెంట ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిశ్చయముగా తన నిబంధన ప్రకారంగా, తను చేసే నిత్య శాశ్వతమైన నిబంధన ప్రకారంగా ప్రతి పరిస్థితిలో నీకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద సమస్యల గుండా నువ్వు నడుస్తున్నా, ఎటువంటి పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నా కూడా నీ సరిహద్దులలో సమాధానం తీసుకొచ్చే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగలడు. పరిస్థితులన్నీ ఆయన మార్చగలడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ కూడా ఆయన ఒక్కసారిగా మార్చివేసి నీకు అనుకూలంగా చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను బలపరచడానికి ప్రభువు నీ పక్షం నిలబడి ఉన్నాడు ఈ ఉదయ కాలంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తే శక్తిమంతుడు. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సర్వశక్తిమంతుడైన దేవుడిగా నీ పక్షమున నిలబడి ఉన్నాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. తిరిగి నీ జీవితంలో సంతృప్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ జీవితం గురించి నువ్వు దిగులు పడుతున్నట్లయితే, నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తూ నీ జీవితం అంతా గడిపేస్తున్నట్లయితే, మన జీవితాన్ని తిరిగి ఆయన సంతోషపరిచి తృప్తిని మనకు అనుగ్రహించడానికి శక్తిమంతుడైన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలో మనము మరొక మాట మనం చదువుదాం. స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 27 వచనం వరకు మనం చదువుదాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెరవబడి ఉన్నది. ఈ మర్మములు అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతులైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ సువార్తను నమ్మి ఉన్నావో, ఏ యేసును నువ్వు విశ్వసించి ఉన్నావో, ఎవని యందు నీ జీవితము అప్పగించుకొని ఆయన నువ్వు అనుసరిస్తూ ఉన్నావు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు అంట ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ జీవితాన్ని స్థిరపరచడానికి ఆయనకు అసాధారణమైన జ్ఞానం ఉంది, అద్వితీయ జ్ఞానం ఉంది ఆయనకి. హల్లెలూయా. ఏ విధంగా నీ ప్రతి పరిస్థితిని చక్కపరచాలా అనేది దేవుని జ్ఞానమునకు సాధ్యం. ఆయనకు సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవుడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు 40వ దావీదు కీర్తనలో, 40వ దావీదు కీర్తన మరి మొదటి 2 వచనాల్లో ఆయన అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి, జిగట గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఈ సమయంలో కావాల్సింది ఏంటంటే సహనం, ప్రార్థన. కాబట్టి మనం ఏ పరిస్థితి గుండా నడుస్తున్నా కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. స్థిరపరిచే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఎప్పుడు?
నాశనకరమైన గుంటలో నేను ఉన్నప్పుడు, జిగటగల దొంగ ఊబిలో నేను ఇరుక్కుపోయినప్పుడు, జిగటగల ఊబి వలె నువ్వు లోపలికి కూరుకుపోతున్నావా? నువ్వు తిరిగి అదే శోధనలో పడిపోతున్నావా? అదే సమస్యలో ఇరుక్కోబోతున్నావా? ప్రభువుని సరిగా నువ్వు వెంబడించలేకపోతున్నావా? సరైన ప్రార్థనా జీవితంలో నిలబడలేకపోతున్నావా? కుటుంబ సమస్యలు, పరిస్థితులు, నీ యొక్క సమస్యలు నిన్ను కలవరపరుస్తూ మరి నాశనకరమైన గుంటలో పడిపోయినట్టు నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆయన ఆయన నీ పాదములను బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక సహనముతో మనం కనిపెట్టుకోవాలి. సహనముతో, ఓర్పుతో మనం ఏం చేయాలి? ప్రభువుని యొద్ద నాకు కృప దొరుకుతుంది. ప్రభువు నా జీవితాన్ని, నా పరిస్థితులు అన్నిటినీ ఎరిగిన దేవుడిగా ఆయన సహాయము చేస్తాడని మనం మొరపెట్టాలంట, ప్రార్థన చేయాలి. ప్రభువుకి సమస్తం తెలుసు. హల్లెలూయా. కానీ నీ యొక్క సహాయము దేవునికి నువ్వు మొరపెట్టుకునే అంత దగ్గరలో ఉంది. నీ సహాయము నీ నోటి నుంచి ప్రభువా నాకు సహాయము చెయ్యి అని నువ్వు అడిగే అంత సమీపంలో ఉంది. ఆ ప్రభువుని నువ్వు అడగాలి. ఎలుగెత్తి, దేవా ఇదిగో ఈ పరిస్థితిని నేనున్నానయ్యా, ఈ యొక్క శోధనలో నేను ఉన్నానయ్యా, ప్రభువా నీ పాదాలు నేను విడిచిపెట్టను, నాకు సహాయం చెయ్యి, నన్ను బలపరచు అని నువ్వు చేసే ప్రార్థనతో దేవుడు నిన్ను గొప్పగా లేవనెత్తి ఘనపరిచి శత్రువుల ముందు నీ తల పైకెత్తువాడు ఆయన. నీ జీవితాన్ని తిరిగి చక్కగా స్థిరపరచు శక్తిమంతుడనే దేవుడు ఆయన. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నీ అడుగులు స్థిరపరుస్తాడు. నీ ప్రతి పరిస్థితిలో క్రీస్తు అనే బండ నీకు తోడై ఉండి నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన స్థిరపరచడానికి శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఈ ఉదయకాలం చెప్తున్నాడు, నీ యవ్వన దినములందు, అనగా నువ్వు ప్రారంభ దినములలో ప్రభువుతో నువ్వు నడుస్తున్నప్పుడు నేను నీకు చేసినటువంటి నిబంధన, నువ్వు నాకు చేసిన నిబంధన కాదు, దేవుడు అంటున్నాడు నేను నీకు చేశాను నిబంధన, నేను నీకు వాగ్దానం ఇచ్చాను, నేను నిన్ను నడిపిస్తానని చెప్పాను, నేను వాగ్దానానుసారంగా నిబంధన ప్రకారంగా నిన్ను బలపరుస్తానని చెప్పాను. దాన్ని నేను తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. తిరిగి నేను జ్ఞాపకం చేసుకొని మరి యొక్క శాశ్వతమైన నిబంధన నీతో చేసి నిన్ను, నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగిన దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా అది దేవుని యొక్క ప్రేమకు సమానం కాదు. మనము ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి ప్రభువుకి విరోధముగా మనం ఎంతో దూరం వెళ్తున్నా కూడా ఆయన మటుకు యవన కాలములో, యవన దినముల యందు, ఆరంభ దినముల యందు ప్రభువుని నువ్వు అనుసరించిన సమయంలో దేవుడు నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకొని తిరిగి నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు వలె నువ్వేం చేయాలి? సహనంతో కనిపెట్టుకోవాలి. ప్రభువు సన్నిధిలో కనిపెట్టుకోవాలి. సహనంతో మొరపెట్టాలి. ప్రభువా నాకు ఈ పరిస్థితుల్లో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి నైనా తండ్రి, ఈ శోధన నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ పోరాటాల నుంచి నాకు నువ్వు సహాయం చేయనైనా. నాశనకరమైన గుంటలో నేను పడిపోయాననే పరిస్థితులు నాకున్నాయి. జిగటగల ఊబి వలె పాపము, శోధన, సాతాన్యత, పోరాటము నన్ను లాగి వేస్తున్నటువంటి ఈ సమయంలో నాకు సహాయం చేయనైనా అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థించిన మరుక్షణం ప్రభువు నిన్ను పైకెత్తుతాడు. ప్రభు బండ మీద నీ జీవితాన్ని నిలిపి, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని, నీ కుటుంబమును ఆయన నిలిపి నీ అడుగులను స్థిరపరచడానికి ఉదయకాలంలో సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుకి నీ పరిస్థితిని అప్పగించు, ప్రభు యందు విశ్వాసం ఉంచు, కనిపెట్టు, ప్రార్థన చెయ్యి.
ప్రభువుకి నీ పరిస్థితులను అన్నిటిని అప్పగించు. ఓర్పు కలిగి ఎదురు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మా జీవన పోరాటాల్లో పరిస్థితుల్లో మేము తండ్రి అయ్యా సమస్తమును మరచి అయినా తండ్రి మేము ఈ జీవిత పరిస్థితుల్లో కృంగిపోయి నలిగిపోయి నైనా ఈ యొక్క శోధనల్లో, ఈ వ్యాధి బాధలలో, నైనా ఈ శత్రు పోరాటాల్లో అయ్యా తండ్రి మేము అలిసిపోయిన వారిగా మేము ఉంటుండగా మరి తండ్రి మీరు యవ్వన దినములందు నీతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాను. తిరిగి నేను నీతో ఒక నిత్య నిబంధన చేసి నిన్ను స్థిరపరుస్తానని మీరు ఉదయకాలంలో వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. తండ్రి, మీరు ఇచ్చిన నిబంధనలు మేము మర్చిపోయి ఉండొచ్చు, కానీ నైనా మీరు మర్చిపోయే దేవుడు కాదు నైనా. మేము అనేక సార్లు మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోయి ఉండొచ్చు, అయినా తండ్రి మీరు ప్రేమతో మమ్మల్ని హక్కును చేర్చుకునే ప్రేమ కలిగిన దేవుడినైనా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడినైనా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో నైనా తండ్రి శాశ్వతమైన నిబంధనలు మీరు చేసి వారి జీవితాన్ని మీరు స్థిరపరచండి. ఎటువంటి నైనా పరిస్థితుల గుండా మీ బిడ్డలు నడుస్తున్నా, ఎటువంటి నాశనకరమైన ఇబ్బందికరమైన శోధనలు గుండా మీ బిడ్డలు నడుస్తున్న పరిస్థితులన్నిటి నుంచి వారిని పైకి లేవనెత్తి వారి జీవితాన్ని స్థిరపరచండి, ఘనపరచండి, ఆశీర్వదించండి. మీకు మట్టికే సాధ్యమైనటువంటి బలమైన కార్యాలు మీ బిడ్డలమైన మా అందరి పక్షంలో నెరవేర్చి అయినా మీరు మహిమ పొందుకోనమని మా ప్రభువుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.